తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఫైనాన్స్ వాడు గుచ్చుకపోయినా ఎందుకంటున్నా అంటే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈఎంఐ కట్టకపోతే వాడు గుంజుకపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డలు ధైర్యంగా ఉంటుంది. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలోకి కరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. అయితే ఒకటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు. ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు ఏం సంగతి అంటే, మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్వి నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు అంట. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాడు ఒకటి. ఏంటిది? కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా? మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. ఇవన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగా, అహ్మద్గూడ ఓంగా, మొత్తం చుట్టూ తిరగంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆడపిల్ల ఉడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడ ఉడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావు చెప్పు జరా? 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుకే పెట్టినావు ఎక్కడన్నా? ఒక్క పొగ తాగినావు ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినావా? ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినావా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు అంటాడు, హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినావా? చూపెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా మరి? అందుకే నేను అంటున్నా, బండ్లగూడలో ఏమైనా కట్టిందా అని అడుగుతుంది అక్క. ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ల మీద పడి కూలగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ రెడ్డి బిల్డింగ్ కనబడతలేదు ఆ కొత్తవాళ్ళు కూడా చెరువు మధ్యలో? ఆ చెరువులో మధ్యలో కట్టింది ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్లో. మరి దాని ఎందుకు కూలగొడతలేడు? గరీబోళ్ళేమో అల్కగా దొరుకుతారట, హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు. మరి ఆయనది వెళ్ళబడదు. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంప కేవీపీ రామచంద్రరావు లేదాడా? వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి పెద్ద పెద్ద సిపాయిలు ఏమో కనబడతలేవా మీకు? అంటే గరీబోళ్ళేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా. మరి గరీబోళ్ళేమో అల్కకు దొరుకుతారు నీకు. పెద్ద మూసీకి అడ్డం కడుతున్నాడు వాడు, నార్సింగిలా మూసీకి అడ్డం కడుతున్నాడు కానీ పెద్ద బిల్డింగ్. ఏంద్రా అంటే 50 కోట్లు ఇచ్చిండట లంచం, చూసుకోపో అని చెప్పి ఆయన చేసుకుంటారు. ఒక గట్ల ఉన్నది కథ ఇల్లది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక అంటే బాగున్నది. ఇప్పుడు మరి లేడీస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నా, నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అయితే నువ్వే ఆడున్నావు? బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలనే నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుక అవసరమా? 4 సార్లు గెలుతుంది, 40 సార్లు గెలుతుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి
పందై 100 ఏళ్ళు బతికింది అనుకంటే నందై 4 ఏళ్ళు బతికింది అనేమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికింది అనుకంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన నాలు ఖదర్తో బతకాలి, చచ్చిపోతే కూడా మంచివాడు చచ్చిపోయిండు అనాలి. చచ్చిపోతే బద్మాష్ గారు చచ్చిపోయినా అనుకుంటే కష్టం.